హలో హ్యాపీ పీపుల్. లాస్ట్ టైం మేము దుబాయ్ జాబ్స్ గురించి వీడియో పోస్ట్ చేసాం కదా మా ఛానల్లో. దానికైతే చాలా మంచి రీచ్ వచ్చింది. దానికి చాలా మంది కమెంట్ చేశారు. అందులో చాలా నెగటివ్ కమెంట్స్ కూడా. ఆ నెగిటివ్ కమెంట్స్ ఏంటంటే బొంగులే, అక్కడ జాబ్స్ ఏం లేవు, ఆల్రెడీ మేము 10 years ఉండొచ్చాం. ఇంకా దుబాయ్లో జాబ్ కావాలంటే డెఫినెట్లీ ఒక హై పర్సన్ దగ్గర నుంచి రికమెండేషన్ ఉండాలి, రికమెండేషన్ రెఫరెన్స్ లేకపోతే జాబ్స్ రావు అని చాలా మంది కమెంట్ పెడుతున్నారు. మాకు ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ కమెంట్స్కి కింద వెళ్ళి చాలామంది అవును రెఫరెన్స్ లేకపోతే దుబాయ్లో జాబ్ రాదు అని పెడుతున్నారు. వీ హైలీ డిసగ్రీ విత్ ఇట్. జాబ్ ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దుబాయ్లో. మన దగ్గర కావాల్సిన దానికి సరిపడా స్కిల్స్, ఇంకా మన దగ్గర టాలెంట్. ఎగ్జాక్ట్లీ రెఫరెన్స్ అని చెప్తున్నారు కదా. సో ఓవరాల్ ఒక 100% ఆఫ్ జాబ్స్లో ఒక 5 to 10% మీరు చెప్తున్నట్టు ఆ రెఫరెన్స్ బేస్లో నడుస్తాయేమో, కానీ మెజారిటీ పోర్షన్ 90% ఆఫ్ ద జాబ్స్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ టాలెంట్ ఓన్లీ. ఇప్పుడు మేము టర్కీలో ఉన్నాం. సో రీసెంట్గా మేము టర్కీ వీడియోస్ అప్లోడ్ చేసినా మాకు చాలామంది కన్సల్టెన్సీస్ గురించి చెప్పండి, లేకపోతే జాబ్ ఆఫర్స్ నిజంగానే ఉన్నాయా అని ఆ టర్కీ ట్రావెల్ కంటెంట్ దగ్గర కమెంట్స్ చేస్తున్నారు. అందుకని మేము ఈరోజు మా ట్రావెల్ ప్లాన్ అంతా స్టాప్ చేసుకుని మీ గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది నెగిటివ్ కమెంట్స్, వీళ్ళని నమ్మితే మొత్తం బిస్కెట్ అయిపోతారు, నమ్మకండి, అసలు ఇలాంటి వాళ్ళు నమ్మకండి, అలాంటి కమెంట్స్. బ్రో, మేమేమైనా మాకు డబ్బులు వేయండి, లేకపోతే మీకు ఖచ్చితంగా జాబ్ చూపిస్తాం, మీకు ఫస్ట్ వచ్చిన శాలరీ మాకు ఇవ్వండి అని అడుగుతున్నామా? లేదు కదా. సో మా ఎక్స్పీరియన్స్ తోటి మేము ఎలా సర్వైవ్ అవుతున్నాం, మా జాబ్స్ ఎలా ఉన్నాయి, మా జాబ్స్ మేము ఎలా తెచ్చుకున్నాం అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాం. ఇంకా దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అని మాత్రమే కదా చెప్పాం మేము. సో దానికి ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకొకటి, ఆ వీడియోలో మేము చేసిన ఒక్క మిస్టేక్ ఏంటంటే డిస్క్రిప్షన్లో కొన్ని కన్సల్టెన్సీ నేమ్స్ పెడతామని చెప్పి మర్చిపోయాం యాక్చువల్లీ. సో దాని గురించి అయితే చాలామంది కమెంట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 200 కమెంట్స్లో 150 కమెంట్స్ మర్చిపోయారు పెట్టండి అని అడుగుతున్నారు. సో కామ్ డౌన్. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, మీకు కావాల్సిన కన్సల్టెన్సీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటుంది. అంటే ఐటీ జాబ్స్కి ఈ కన్సల్టెన్సీ, ఫార్మసీ జాబ్స్కి ఈ కన్సల్టెన్సీ, బ్యాంక్ జాబ్స్కి ఈ కన్సల్టెన్సీ అని చెప్పి లిస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్లో పెట్టాము, చూడండి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకళ్ళు వచ్చి ఏంటి దుబాయ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీయా, మీకు తెలియకుండా వాకండి ఏదైతే అని అంటున్నారు. బ్రో, ఫస్ట్ నువ్వు తెలుసుకుని మాట్లాడు బ్రో. ఎందుకంటే దుబాయ్లో మీకు తెలిసిన ఒక 10 మందికి కాల్ చేసి దుబాయ్ ట్యాక్స్ ఫ్రీయా లేకపోతే ట్యాక్స్ కట్టాలా, ఎంత ట్యాక్స్ కట్టాలా అని అడగండి. ఎవ్వరు కూడా మేము ఇంత ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్ కానీ ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే దుబాయ్ ఈజ్ 0% ట్యాక్స్. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, బిజినెస్ చేస్తుంటే వాళ్ళకు కూడా జస్ట్ మినిమల్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అది కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్ కంటే చాలా తక్కువ. మేము ఆ వీడియోలో మాట్లాడేది మొత్తం కూడా జస్ట్ జాబ్ చేసి వచ్చే ఇన్కమ్కి ట్యాక్స్ అస్సలు కట్టక్కర్లేదు. వీఆర్ ఇన్ దుబాయ్. లాస్ట్ 2 yearsగా మేము ఉంటున్నాము, 2 yearsగా శాలరీ తీస్తున్నాము, మేము ₹1 కూడా ట్యాక్స్ పే చేయలేదు. సో దీనికంటే ఇంకేం ప్రూఫ్ కావాలి? మేము చెప్తుంటే కిందకు వచ్చి కామెంట్లో దుబాయ్ ఇస్ నో మోర్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అంటే మీకు అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. దుబాయ్ ట్యాక్స్ ఫ్రీ అనే పదం ఎక్కడో విన్నారు. ఇంకొకటి దుబాయ్లో బిజినెస్కి కార్పొరేట్ ట్యాక్స్ అండ్ బిజినెస్ ట్యాక్స్ ఉంది అని తెలుసు. ఈ 2 విషయాన్ని మీకు కన్ఫ్యూజ్ అయిపోయి రెండు మిక్స్ చేసేసి దుబాయ్ ఏంటి బ్రో, దుబాయ్ ట్యాక్స్ ఫ్రీయా, మీకు తెలియకుండా వాక్కండి అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది వచ్చి నేను ఈ డిగ్రీ చదువుకున్నాను, నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు దుబాయ్లో జాబ్ ఉంటుందని అడుగుతున్నారు. అలాగా వేరే డిగ్రీస్కి వేరే ఎక్స్పీరియన్సెస్కి వచ్చి అడుగుతున్నారు. మీరు చేయాల్సిందల్లా సింపుల్, ఒక్కసారి లింక్డ్ఇన్ని యాక్టివ్గా వాడండి. లింక్డ్ఇన్లో మెయిన్గా పోస్ట్ ట్యాబ్, జాబ్స్ ట్యాబ్, ఇంకా మీరు యూఏఈ కంపెనీస్ అన్నిటినీ లింక్డ్ఇన్లో మీరు కంపెనీ ప్రొఫైల్స్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక మంచి టిప్ చెప్పాలంటే, మీరు సపోజ్ దుబాయ్లో ఉండే ఒక బ్యాంక్లో జాబ్ ఎత్తుక్కుంటున్నారంటే, దుబాయ్లో చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా నేను కింద పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాక్ బ్యాంక్ అని, ఏడీసీబీ, దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్, ఇలా ఎమిరేట్స్ ఎన్బిడి, ఇలాగే చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో వర్క్ చేసే హెచ్ఆర్ని లింక్డ్ఇన్లో పీపుల్స్లో ఎత్తుకోవచ్చు. జస్ట్ వెళ్ళి ఎమిరేట్స్ ఎన్బిడి హెచ్ఆర్ అని కొట్టండి, లేకపోతే ఎమిరేట్స్ ఎన్బిడి హ్యూమన్ రిసోర్స్ టీమ్ అని కొట్టండి. చాలా మంది పర్సన్స్ వస్తారు, వాళ్ళందరికీ కనెక్షన్ రిక్వెస్ట్ ఇవ్వండి. మీరు ఒక 100 రిక్వెస్ట్ పంపించారంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రిక్వెస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ అవుతాయి. సో ఈ లింక్డ్ఇన్ అనేది నార్మల్ ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా ఫేక్ అయితే ఉండదు. 70% జెన్యున్ గానే ఉంటారు అందులో ఉండే పర్సన్స్ కూడా. ఆ హెచ్ఆర్ కి పర్సనల్ గా మెసేజ్ చేసి నిజంగానే అక్కడ వేకెన్సీస్ ఉన్నాయా అనేది మీరు కనుక్కోవచ్చు, డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు, ఇంకా మీడియేటర్ లేకుండా. ఇలా మీరు చేసినట్టయితే కన్సల్టెన్సీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు లింక్డ్ఇన్ రెగ్యులర్ గా వాడే కంటే ముందు మీ రెజ్యూమ్ అనేది
అనేది చాలా క్లియర్గా మీకున్న ఎక్స్పీరియన్స్, మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ అప్డేటెడ్గా పెట్టుకుని అప్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్ ఒకటే కాదు, ఇంకా ఇక్కడ గ్లాస్ డోర్ అని, నౌకరీ గల్ఫ్ అని, స్టాక్ ఓవర్ఫ్లో అని, ఇలాంటి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు చేసేదల్లా నేను ఇప్పుడు చెప్పిన యాప్స్ అన్నిటినీ రెగ్యులర్గా డైలీ 2 hours వీటి మీద వర్కౌట్ చేయండి. అంటే జాబ్స్ ఏమున్నాయని వెతుక్కోవడం, మీకు సంబంధించిన జాబ్స్ కి అప్లై చేసుకోవడం, అలా చేసినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, కొన్ని జాబ్స్ అంటే మన రెజ్యూమ్ ఒక ఫార్మాట్ లో రెడీ చేసుకుంటాం కదా, కొన్ని జాబ్స్ కి కొన్ని స్పెషల్ స్కిల్స్ అడుగుతారు. అది మన దగ్గర ఉండొచ్చు, బట్ స్టిల్ అది రెజ్యూమ్ లో లేకుండా ఉండొచ్చు. సో మేము చెప్పే టిప్ ఏంటంటే, మీరు అప్లై చేసే జాబ్ కి తగినట్టుగా లైట్ గా వాళ్ళు ఏ కీవర్డ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెజ్యూమ్ లో, ఆ కీవర్డ్స్ ని కరెక్ట్ ప్లేస్ లో మీనింగ్ఫుల్ గా ఉంచి అప్లై చేసుకుంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, సో అసలు మీకు ఆ టెక్నాలజీ కానీ ఆ స్కిల్ కానీ కంప్లీట్గా తెలియనప్పుడు ఫేక్ మాత్రం చేయకండి. కానీ మీరు మేనేజ్ చేసుకోగలరు, అంటే 50% నాలెడ్జ్ ఉందంటే ఆ స్కిల్లో, గో హెడ్ అండ్ పుట్ ఇట్ దేర్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ కెన్ టెల్ దట్ నేను అందులో బిగినర్ని, బట్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అనేటట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇలా చేస్తే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేకైతే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో దుబాయ్లో జాబ్స్ని 2 typesగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి బ్లూ కలర్ జాబ్స్, ఇంకొకటి వైట్ కలర్ జాబ్స్. మాన్యువల్ వర్క్, ఇంకా కన్స్ట్రక్షన్, ఇంకా ఫ్యాక్టరీ, కంపెనీస్, ఇండస్ట్రీస్ ప్లస్ మెయిడ్స్, వీళ్ళందరూ ఈ బ్లూ కలర్ జాబ్ కేటగిరీలో వస్తారు. సో వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్. ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, మాన్యువల్గా ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసేకి స్ట్రెంగ్త్ ఉండాలి. ఇంకొకటి హిందీ, అరబిక్, ఇంగ్లీష్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కొంచెం తెలుసుంటే ఇట్స్ ఎ బిగ్ అడ్వాంటేజ్. ప్రోగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా వైట్ కాలర్ జాబ్కి వచ్చేసరికి ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర బాగున్నాయంటే అది బిగ్ అడ్వాంటేజ్. స్కిల్స్తో పాటు ఈ 2 కూడా అడాప్ట్ చేసుకోండి. ఈ వైట్ కాలర్ జాబ్స్ అని ఎవరెవరిని అంటారంటే, డాక్టర్స్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, నర్సెస్ని, ఇంకా అడ్మినిస్ట్రేటివ్లో చేసే వాళ్ళని, బ్యాంక్ మేనేజర్స్ని, వీళ్ళందరినీ కూడా వైట్ కాలర్ జాబ్స్ అంటారు అనమాట. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలి. సో ఇంకా కొంతమంది వచ్చి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐటీలో నేను 10 years వర్క్ చేశాను, నాకు దుబాయ్లో జాబ్ దొరికితే ఎంత నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాకు 4 years ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్, లేకపోతే నేను ఫ్రెషర్, నాకు ఐటీలో ఒక జాబ్ దొరికింది, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ విచ్ కంపెనీ యు ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ టు. ఎందుకంటే దుబాయ్లో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకి 5,000 AED శాలరీ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఇదే నెలకి 30,000, 40,000 అలా ఇచ్చే కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మేము కాదు, ఇంకా ఎవ్వరు మీరు దుబాయ్లో ఉండే ఈవెన్ హెచ్ఆర్నే అడిగినా కూడా ఒకటే ఆన్సర్ మీకు రాదు. బికాస్ ద బ్రాకెట్ గోస్ ఫ్రమ్ వే లో టు వెరీ హై. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. మీరు కంపెనీకి డైరెక్ట్గా హైర్ అవుతున్నారా, లేకపోతే ఇంకొక కంపెనీ పేరోల్లో వర్క్ చేస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 20,000 AED పర్ మంత్ శాలరీ ఇస్తుంది అనుకోండి, మీరు కన్సల్టెన్సీ పేరులో వర్క్ చేస్తే వాళ్ళు ఒక 5,000 AED పర్ మంత్ కట్ చేసుకుని ఎవ్రీ మంత్ శాలరీలో 15,000 మీ శాలరీ అని చెప్తారు మీకు. సో అయినంత వరకు డైరెక్ట్గా ఎంప్లాయీ అవ్వడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇంకా కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. ఇంకొక టిప్ యాడ్ చేయాలంటే, ఫస్ట్ మీరు దుబాయ్ వస్తున్నారంటే మీకు ఒక ఆఫర్ వచ్చిందంటే, స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సల్టెన్సీ అక్సెప్ట్ చేసుకుని, మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, మీరు ఇండియన్ కంపెనీలో పేపర్ వేసిన తర్వాత రిసైన్ చేసిన తర్వాత నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ టైంలో ఇంకా ఎక్కువ యాక్టివ్గా దుబాయ్ జాబ్స్కి అప్లై చేయండి. అంతలోపల మీకు ఇంకేదైనా మంచి ఆఫర్, సో డైరెక్ట్గా ఒక కంపెనీ నుంచి ఎంప్లాయీగా ఆఫర్ వస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వెల్ అండ్ గుడ్. ఒక్కవేళ దొరకకపోయినా కూడా స్టిల్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దుబాయ్ ఎక్స్పీరియన్స్. సో గో అండ్ వర్క్ త్రూ దిస్ కన్సల్టెన్సీ, గెయిన్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ మేక్ ఎ స్విచ్. ఇంకా హెల్త్ కేర్ సెక్టర్స్కి వచ్చేసరికి చాలామంది నర్సెస్కి జాబ్స్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్కి జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ జాబ్స్ అనేది ఎమిరేట్ టు ఎమిరేట్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఏ ఎమిరేట్లో వర్క్ చేస్తున్నారో ఆ ఎమిరేట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కమెంట్ చేయండి, వాటి గురించి స్పెసిఫిక్గా ఇంకో వీడియో మేము పోస్ట్ చేస్తాం. సో ఈ వీడియోలో కూడా మా వాళ్ళు అయినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో దీనికి కూడా మేమైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము సమ్ నెగిటివ్ కమెంట్ వస్తుందని. సో మీకు కనుక మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం వాల్యుబుల్ అనిపించుంటే కింద మాకు కామెంట్స్లో చెప్పండి. సో కొంచెం బూస్టప్గా ఉంటుంది మాకు కూడా, ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఇంకా అయినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఇది కాకుండా మీకు ఇంకేదైనా డౌట్స్, క్లారిఫికేషన్ ఉంటే యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ ఇట్ ఇన్ ద కమెంట్ హియర్. సో మేము ఈ టర్కీ ట్రిప్ వల్ల లాస్ట్ వీడియోలో కమెంట్కి ఇంకా చాలామందికి రిప్లై ఇవ్వలేదు. సో మేమైతే ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటున్నాం టు గివ్ రిప్లై టు ఎవ్రీ సింగిల్ కమెంట్. సో ఈ వీడియోకి మీరు కమెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాము. మాతో ఇంకా క్లోజ్గా కమ్యూనికేట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు కూడా తెలుగు నోమాడ్సే.
సో ఇంకెందుకు ఆలస్యం, ఫాలో అయిపోండి. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. తెలుగు నోమాడ్స్. దిస్ ఇస్ మీ రేవంత్. దిస్ ఇస్ జయ. బాయ్. బాయ్.